హాయ్ ఎవ్రీవన్, ఈరోజు డే 1 అయిపోయింది. నిన్న ఇంకా క్యాన్బెరాలో ఉన్నాం. ఈరోజు డే 2 మార్నింగ్. వి స్టార్టింగ్ ఫ్రమ్ క్యాన్బెరా అండ్ మేము వెళ్ళేది సిడ్నీ ఆపరా హౌస్. ఇప్పుడు ఆస్ట్రేలియా అంటే మనకి ఎక్కువగా చూపించేది సిడ్నీ ఆపరా హౌసే. ఈరోజు చూద్దాం అది. సో క్యాన్బెరాలో ఉన్నాం ఈరోజు మనం. ఇక్కడ నుంచి వెళ్తూ మధ్యదారిలో గోల్బన్ అనే ఒక ఊర్లో ఛార్జింగ్ పెట్టుకుందాం. అండ్ దట్స్ వే వి గోయింగ్ టుడే. అండ్ యూ కెన్ సీ ద వెదర్ అండ్ ఎవ్రీథింగ్ హియర్ యాజ్ వెల్. దట్స్ ఆస్ట్రేలియా. ఎసెన్షియలీ మీకు నిన్న మా వాడు బిగ్ ల్యాబ్ గురించి చెప్పాడు. మేము ఇక్కడ విక్టోరియాలో స్టార్ట్ అయ్యాం. ఇలా వెళ్తూ ఇలా ఎల్లుండికి బ్రిస్బెన్కి వెళ్తాము. అలా కొంచెం పై దాకా వెళ్ళి మళ్ళీ ఇలా కట్ చేసుకుని నార్థన్ టెరిటరీ, అలా పైనుంచి అలా బ్రూమ్, ఇలా ఎక్స్మౌత్, పర్త్ కిందకి వచ్చి ఇలా నల్లబొర్ ప్లేన్స్ మళ్ళీ వెనక్కి వస్తాం. ఈ ట్రిప్ అంతా ఒక 45 days అని అనుకుంటున్నాం. విల్ సీ హౌ వి గో. సో అది విల్ సీ ఆన్ ద రోడ్. నేను కూడా బాయ్స్, అందరు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మేమిద్దరం చిత్త కొట్టేసుకుంటామని టూర్ మొత్తంలో. ఫస్ట్ డేలో మాత్రం ప్రస్తుతానికి ఇంకేం కొట్టుకోలేదు. బట్ చూద్దాం, నెక్స్ట్ డేకి కూడా ఎవ్రీ డేకి అప్డేట్ చేస్తాను. మా ఇద్దరి మీద ఫైట్స్ ఏమైనా అవుతున్నాయా లేదంటే. ఆల్మోస్ట్ ఫైట్ అయిపోయింది. నేనే కంట్రోల్ చేశాను. ఇది మాకు ఇది కంట్రోలింగ్ ఒకటి అది కొట్టుకోవడం ఏంటి. క్యాన్బెరాలో 1 night అయిపోయింది. ఇంకా మేమందరం బయలుదేరాం. క్యాన్బెరా ఎగ్జిట్ చేస్తున్నాం. ప్రాబ్లీ క్యాన్బెరాతో టైం అయిపోయింది. మా వాడు మాత్రం ఫీల్ అవుతున్నాడు, బయట 0 degrees ఉంది, ఎవరు లేరని. ఓకే, ఇది మార్నింగ్ 9 o'clockకి స్టిల్ 0 degreesలో ఉంది ఇక్కడ మాకు క్యాన్బెరాలో. రాత్రి పడుకున్నప్పుడు మాత్రం కొంచెం ఉనికిడి. సో కాళ్ళ నువ్వేదనుకుంటే అది మంచులోకి వెళ్తున్నా. మొత్తం మంచు కమ్మేసింది. ఆల్మోస్ట్ ఎంత ఉంది, 9:05 AM. సూర్యుడు మాత్రం కనిపిస్తున్నాడు బాగానే. ఇండియాలో చూసే వాళ్ళు మాకు ఉంటుంది లేవా, చెప్తుంది అక్కడి నుంచి అంటారు. మీ ఇండియాలో వాళ్ళకి కూడా ఉంటుంది, కానీ 0 degrees ఉండదు కదా. అదే అది ఉంటుంది. మనకన్నా ఎక్కువ మనకు అనాల్సిన వాళ్ళు ఎవరో US వాళ్ళు, వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకి మైనస్లో ఉంటాయి కాబట్టి. సరే కానీ కన్నప్ప టాక్ ఏంటంటావా? కన్నప్ప ఇదిలే, మళ్ళీ మంచి విషయం కేసేస్తాడు. మనకెందుకు మన టూర్ ప్రశాంతంగా మనం చేసుకుంటున్నాంగా. మన రివ్యూలు మన కాదంటావా? రివ్యూలు ఎందుకు, అందరూ మీమ్స్ పెడుతున్నారు కదా, మళ్ళీ మనం ఎందుకు దాంట్లోకి. మనం మంచి ఎంజాయ్ చేద్దాం అంటారు. అక్కడ మంచి విషయం బదులు ఇక్కడ మనం మంచిగా ఎంజాయ్ చేద్దాం. మనం చూడు ఫుల్గా సైక్లింగ్ చేస్తాం. అది మంచులో సైక్లింగ్, అది వెరైటీ. అరే మంచులో స్పీడ్ కెమెరాలు పనిచేస్తాయి. ట్రై చేయకపోయి ఒకసారి స్పీడ్కి వెళ్ళి, తర్వాత సంగతి నేను చూసుకుంటాలే. ఓకే, పోలీసుడికి బాబాయ్ నేను చెప్తా. మంచు కనిపించదు అంటావా స్పీడ్ కెమెరా? అంతే కదా, మంచులో స్పీడ్ కెమెరా కనిపించకపోతే స్పీడోమీటర్ కదా, అలాగే స్పీడోమీటర్. కానీ ఎంత మంచు క్యాన్బెరాలో బాగా మంచు ఎక్కువ అంటారు, చలి కూడా ఎక్కువ ఉంటుంది అంటారు. పొద్దున్న లేసినప్పుడు -3 degrees ఉంది. పొద్దున్న లేసినప్పుడు -3 degrees ఉంది. అందుకే వనికి నేను చెప్తున్నా. అమ్మా, అరే నీకు తెలుగు రాదు, తమిళ రాదు, ఇంగ్లీష్ రాదు. ఉనికి నీ కాదురా, ఉనికి అమ్ము. మరి ఇందాక నుంచి అని నిన్ను కలుపుతాడు, కలపొద్దు అంటావు. అదే నేను ఉడిగానని చెప్తున్నాను, మళ్ళీ నువ్వేమంటావు నేను ఉడకలేదు అంటావు. అలాగే ఇక్కడ హాట్ ఎయిర్ బెలూన్స్ ఉన్నాయి. చెట్లు వస్తున్నాయి. అదిగో హాట్ ఎయిర్ బెలూన్ రా, దిగారా, ఎక్కుతున్నారు దిగుతున్నారు మొత్తం మీద. టెస్లా ఉందా? వాళ్ళు కూడా దేశీగా వైన్ ఆఫ్ అంట. దేశీ వాళ్ళని దేశీ అని ఎందుకన్నారా? దేశీ అని ఎందుకు వచ్చింది? అంటే దేశీ మీన్స్ దేశీయం అని, లోకల్ అని. మనది దేశం. దేశం అంటే మన తెలుగులో మన సంస్కృతంలో దేశం అంటే ఒక కంట్రీ కింద లెక్క. కంట్రీ అంటే ఒక జాతి. సో హిందీ వర్డ్ అంట దేశీ అని. ఇది ఎందుకు వాడుతుందో చెప్పు, చూపించండి. అది పక్కన వైజ్, ఇది వైజ్ అనేది ఒకటి ఉంది ఈ ఫోన్లో సెపరేట్గా. ఈ ట్రావెల్ కోసం ఒక యాప్
డౌన్లోడ్ చేసాం. ఇక్కడ ఉంది కదా మరి చెప్తున్నా, కంగారెందుకు సరే చెప్పు. దాంట్లో నావిగేషన్ పెట్టుకోవచ్చు. ప్లస్ ఎక్కడ పోలీసులు, మనకి ఇక్కడ స్పీడింగ్ కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, అందరూ దాక్కుని చేస్తారు. సో దీంట్లో ఎవడన్నా చూస్తే దానికి అప్డేట్ ఇస్తాడు. సో మనం జాగ్రత్త పడి టికెట్లు రాకుండా చూసుకోవడానికి, ఫైన్స్ అయి రాకుండా, ట్రాఫిక్ ఫైన్స్ అయి రాకుండా, స్పీడింగ్ ఫైన్స్ అయ్యి అయ్యానే కాదు ఇంకా ఏమైనా ముందు యాక్సిడెంట్స్ వాటెవర్ అంటే మొత్తం A to Z ట్రావెల్లో మనం లైక్ ఎనీ ఇన్సిడెంట్స్ కానీ, పోలీసులు కానీ ఎవరన్నా ఉన్నారా, మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అని చెప్పి అది దీంట్లో చూపిస్తుంది. దీంట్లో కెమెరా యాంగిల్ ఎలా పెట్టాలి, నువ్వు ఎలా చెప్తారా? చూపించున్నాను. ఇలా పెడితే కనిపిస్తుందా? వాళ్ళు టీవీలో చూసి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? టీవీలో తల తిప్పు చూడాలి, చూస్తారు. సరే రాంగ్ పడవ పెట్టినప్పుడు ఇలా చూడలేదు నువ్వు యాంగిల్. అలాగే ఇది కూడా గోయింగ్ ఇంటూ సిడ్నీ అవుట్స్కట్స్ లో ఉన్నాము. గోయింగ్ ఇంటూ ద ఫస్ట్ టనల్. ఇది ఇక్కడ అదే వెస్టర్న్ కంట్రీస్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెస్టర్న్ కల్చర్ ఉన్న కంట్రీస్లో టనల్స్ అనేవి జనరల్ కామన్. ఇక్కడ సిటీలో మరీ ఎక్కువ ఉంటాయి టనల్స్. సిటీ కింద అంతా టనల్స్, లాంగ్ టనల్స్. ఈవెన్ యూకే తీసుకుంటే యూకేలో కూడా నీకు ట్రైన్స్ ఉంటాయి కదా, మన లోకల్ ట్రైన్స్, దాన్ని ఏమంటారు, అండర్ గ్రౌండ్ ట్రైన్స్, సంథింగ్ కదా, సబ్వేస్ రైట్. సబ్వే ట్రైన్స్ ఎక్కువ అక్కడ. సిడ్నీ ఎయిర్పోర్ట్ టేక్ ఆఫ్ అవుతుంది. ఇందాక వచ్చిండే ఈ బ్రిడ్జ్ నుంచి వచ్చి అలా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. దానికైతే టేక్ ఆఫ్ అయ్యే దాని దగ్గర కింద టనల్ మళ్ళీ. అదిగోండి హార్బర్ బ్రిడ్జ్ అది. అండ్ దెన్ దట్ ఈస్ వేర్ వి ఆర్ గోయింగ్. Your destination is on the left. హార్బర్ బ్రిడ్జ్ ఎక్కుతాం, పైకి ఎక్కాం, జస్ట్ ఆ బ్రిడ్జ్ మీద డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతాం. Now we are entering onto Harbour Bridge. ఇందాక మనం చూసాం కదా, అదిగోండి చూడండి, చూడండి. This is one of the main landmarks of Australia. ఆ పైకి వాక్ కూడా తీసుకెళ్తారు. బ్రిడ్జ్ క్లైంబ్ అనేది ఉంటుంది. సో కొంచెం ఇబ్బంది అయినా కానీ ఎక్కొచ్చు, పర్లేదు, బాగానే ఉంటుందేమో. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఎప్పుడైనా కుదిరితే ట్రై చేయాలి ఒకసారి.
నువ్వు ట్రై చేసావు జై? చేయలేదు. అదే ఎంట్రింగ్ 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 ఎంట్రింగ్. కొంచెం పైకి పైకి ఎక్కేసాం, బ్రిడ్జ్ చూసేసాం, బ్రిడ్జ్ ఎక్కేసాం, ఒపెరా హౌస్ చూసేసాం. ఇప్పుడు చార్ట్స్వుడ్ అనే ఊర్లో ఛార్జింగ్ పెట్టుకుని నెక్స్ట్ వీక్ కంటిన్యూ ఆన్ అవర్ జర్నీ. ఇప్పుడు సిడ్నీ దాటేస్తున్నాం ఈరోజు. ఆన్ ద వే టు బ్రిస్బేన్, మధ్యలో మనం న్యూ క్యాసిల్ దగ్గరలో ఏదో ప్లేస్ ఏంటో అది మనం ఆగేది థ్రాంటన్ అనే ప్లేస్లో మేము ఈరోజు నైట్ అకామిడేషన్ బుక్ చేసుకున్నాం. సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి, ఇది నేను వీడియో మెయిన్గా తీస్తుంది దేనికంటే మధ్యలో చూసారా కొండని, అటు అటు డివైడర్ బదులు మనకి కొండని చెక్కారు వీళ్ళు. కొండని చెక్కటమే 2 పార్ట్స్ కింద చెక్కాడు. చూస్తున్నారు కదా. ఇది హైవే A1 మంచి ఇదంతా బ్రిడ్జ్ వస్తుంది. ఇఫ్ యూ కెన్ సీ ద ల్యాండ్స్కేప్ ఆన్ ఏంటిది మన టెస్లా నావిగేషన్లో. The river, crossing the river, sunlight on mountains. ఆ సౌండ్ ఏంటా? నేనే చేసా. గుర్రపు సైక్లింగ్ చూడు. Someone reach up there. Central Coast. Welcome to the Central Coast. Welcome to the Central Coast. ఇది ఏరియల్ వ్యూ కదా, ఇది లైక్ సాటిలైట్ వ్యూ. సాటిలైట్ వ్యూ. ఈరోజు డెస్టినేషన్ 100 kilometers. And so far we've charged at 2 locations, right? ఫస్ట్ డే 4 లొకేషన్స్లో ఛార్జ్ చేసాం. సెకండ్ డే ప్రస్తుతానికి 2 లొకేషన్స్లో ఛార్జ్ చేసాం. We stopped at Goulburn and in the morning. And Sydney. Goulburn is known for its ships and also locomotives, railway locomotives. One more thing about Goulburn is it's the first inland city in Australia. First inland city in Australia. Inland city అంటే సిటీస్ అన్నీ కూడా నీకు కోస్టల్ ఆన్ ద సీ కోస్ట్లో ఉంటాయి కదా. గోల్బర్న్ అనేది ఫస్ట్ ఇన్లాండ్ సిటీ బికాస్ దే హ్యాడ్ ఎ రైల్వే లోకోమోటివ్ కమ్ సంథింగ్ రిపేర్ షాప్స్. ఎనీవే అది అక్కడ గోల్బర్న్లో చార్జ్ చేసాం. తర్వాత ఒపెరా హౌస్ చూసాం. దెన్ వీ హ్యాడ్ హార్బర్ బ్రిడ్జ్ అండ్ ఒపెరా హౌస్. వీ హ్యాడ్ లంచ్ ఎట్ ఒపెరా హౌస్. Then we went to Chatswood to get charge చేసుకుని, and then we're back on road towards Newcastle. Yes. That's the update so far.